మూడు రాజధానులు అనే అంశంతోనే ఎన్నికల్లోకి వెళ్తే వారికి ఏ తీర్పునిచ్చారో ప్రజలు అనేది తెలుసు. అయినా మార్పు రాలేదు కదా, ఏం చెప్తారు మీరు? నవీన్ గారు నమస్తే. ఈ డిబేట్లో ఉన్న ఇద్దరు మిత్రులు కూడా నమస్కారాలు. నవీన్ గారు, ఇప్పుడు నేను అమరావతి సైడ్ యాక్సిస్ రోడ్ కరకట్ట మీద ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ఇంటి సమీపంలో. అంటే నా రాజధాని అమరావతిలో ఉన్నా. మీరు చెబుతున్న అభివృద్ధి చెందుతున్న అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్న అమరావతిలో ఉన్నా. ఈ సందర్భంగా ఒక మూడు మాటలు ఏదండి నవీన్ గారు. ఇప్పుడు మీరు మీ డిబేట్ పేరు ట్రూత్. ట్రూత్ అంటే నిజం చెప్పటం, అంతే కదా. ఈ ట్రూత్ తెలియని పార్టీ పేరే వైసీపీ పార్టీ. దానికి అసలు ట్రూత్ తెలియదు, అది నిజం పలకదు. నిజం చెప్తే దాని శిరస్సు వెయ్యి ఒక్కలవుతుందో ఏమో నాకు తెలియదు. కానీ ఎందుకంటే ఆ రాజధాని అమరావతి మీద వైసీపీ పార్టీ కానీ ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడినవన్నీ అబద్ధాలు. ఇదే సైడ్ యాక్సిస్ రోడ్ అండి. ఈ రోడ్లో గత 5 ఏళ్ల పరిపాలనలో గేదెలు కనిపించాయి, గొర్రెలు కనిపించాయి, కుర్రాలు చెట్ల కింద కూర్చొని పేకాట ఆడుకునేవాళ్ళు, పాములు కనిపించాయి, జరుగొడ్లు. మేము వెళ్తుంటే పాములు జరుగొడ్లు వెళ్ళి. ఈ రోజున నాకు ముఖం తిన్నగా 6 ఎత్తున ఎమ్మెల్యే వాహనాలు, మంత్రుల వాహనాలు, సైడ్ యాక్సిస్ రోడ్డు పనులు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా చేతబడి చేశారా? 3 రాజధానుల చేతబడి. అందుకని ఆయన 3 అంటున్నాడు. ఇప్పుడు ఈ రోజు బొత్స గారు కూడా మేము 3 రాజధానుల మీద సమీక్షించుకుంటాం, మళ్ళీ మా విధానాన్ని సరిచూసుకుంటామని అంటున్నాడు. సరే, ఓకే, మనం తప్పుపట్టం, ఆయన్ని సమీక్షించుకోమని చెప్తాం. అయితే వీళ్ళు 2019లో వీళ్ళు వెళ్ళిందే నెత్తిన 3 రాజధానుల కుంపటితో. మీరు రాయలసీమలో చెప్పిన మాట అదే, ఉత్తరాంధ్రలో చెప్పిన మాట అదే. తర్జన సభలు పెట్టారు, గర్జన సభలు పెట్టారు, 2 ప్రాంతాల్లో ఎగేశారు, ఎగబోశారు, పెయిడ్ ఆర్టిస్టులు పెట్టారు. రాయలసీమ మేధావుల ఫోరం ఒకటి పెట్టారు, దానికి ఒక ప్రెసిడెంట్ పెట్టారు. తిరుపతిలో మా సభ జరగకోకుండా కోర్టులో కేసులు వేశారు. రాయలసీమ వచ్చి అంతు చూస్తామన్నారు, తిరుపతిలో సభ పెడితే ఊకోమన్నారు. ఉత్తరాంధ్రలో అరసవల్లి పాదయాత్ర చేస్తే తోలు చేస్తామన్నారు. అమరావతి మహిళలకు గర్భాలు వస్తాయి అన్నారు. ఇష్టానుసారంగా 3 ప్రాంతాల మధ్య పొల్లలు పోసి, పెట్రోల్ పోసి, కిరోసిన్ పోసి జగన్మోహన్ రెడ్డి గారు ఆటాడుకున్నాడు. ఆ నినాదంతో ఎన్నికలకు పోయిండు. ఎన్నికల్లో ఫలితాలు ఏమైనాయి? ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని చాలు, అమరావతి మా రాజధాని అన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీకి ఏమో ప్రజలు 121 సీట్లు ఇచ్చారు. మేము వస్తే 3 రాజధానులు పెడతాము, కాలు ఒక చోట, చెయ్యి ఒక చోట, తల ఒక చోట అన్న పార్టీకి 11 ఇచ్చారు. ఇక ఇంతకంటే తీర్పే ఉందండి? ఇక ఇంతకంటే సమీక్ష ఉంది ప్రజాస్వామ్యంలో? నేను బొత్స గారిని అడుగుతున్నాను, ఇక ఇంతకంటే సమీక్ష ఉంది? ప్రజలే సమీక్షించారు మీ విధానాన్ని. 3 రాజధానులు మా కొద్దు పొండి అని అన్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, అమరావతి బహుజన జేఏసీగా, రాజధాని ఉద్యమకారుడుగా బేషరత్తుగా వైసీపీ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు బేషరత్తుగా అమరావతి ఆంధ్ర రాజధాని అని అంగీకరించాలి. ఏకవాక్య తీర్మానం చేయాలి. మీ నెత్తిన ఉన్న ఈ కుంపట్లను దించుకోగలగాలి. కనీసం మాట్లాడే నైతిక అర్హత ఉంటుంది. రెండో మాట, ఈ రోజున ప్రపంచ బ్యాంకు 15,000 కోట్ల రూపాయలు అమరావతికి ఇచ్చింది, హట్కో నిధులు ఇచ్చింది. దాదాపు నాకు తెలిసి 11,000 కోట్ల రూపాయలకు టెండర్లు కూడా పాడారు. భవన నిర్మాణాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళు పెంచిన అడవి మొత్తం నరికారు 36 కోట్ల రూపాయలతో, బాగు చేశారు. మళ్ళీ బొత్స గారు అన్నట్టుగానే మళ్ళీ మూడే అని అన్నారు అనుకోండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ అడవిని పెంచుతారా? వచ్చిన సంస్థలను ఎల్లగొడతారా? ప్రపంచ బ్యాంకు నిధులను ఎగ్గొడతారా? అట్కో నిధులను ఎగ్గొడతారా? ఇది ఒక వితండవాదనగా లేదండి. అసలు రాజధాని రాజకీయం చేయటం ఏంటి సార్? నేను మళ్ళీ చెప్తున్నాను సార్, నవీన్ గారు, మళ్ళీ చెప్తున్నాను, ప్రజా రాజధాని అమరావతి ప్రజలదే, రాజకీయ పార్టీలది కాదు, రాజకీయ పార్టీ నాయకులది కూడా కాదు. అమరావతి అభివృద్ధి చెందితే చంద్రబాబు నాయుడు గారి బిడ్డలకి మేలు జరగదు, జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డలకే మేలు జరగదు, బొత్స సత్యనారాయణ బిడ్డలకే మేలు జరగదు. ఆంధ్రప్రదేశ్లో అన్ని సామాజిక వర్గాలకి, ఆంధ్రులకి, రాష్ట్రానికి మేలు జరుగుతుంది. మీరు ఒక మాట గమనించారా లేదా నవీన్ గారు? ఈ సందర్భంగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఈ విభజన తర్వాత ఒక రాజధాని నిర్మాణ ఆవశ్యకత ఆయన భుజాల మీద వస్తే
ఆంధ్రప్రదేశ్లో ఒక నూతన నగరాన్ని నిర్మిద్దాన్ని కళ్ళగన్నాడు. ఆయన ఇల్లు కట్టుకోవాలా, కరకట్టలో అద్దెకే ఉన్నాడు. కానీ నగర నిర్మాణానికి ఒక నగరాన్ని నిర్మించే కార్యక్రమాన్ని తలపెట్టాడు. దానికి రైతుల సహాయ సహకారాలు అడిగాడు. జగన్మోహన్ రెడ్డి గారు అది అమరావతిలోనే ఉండి ఆయన ఒక ఇల్లు కట్టుకొని అమరావతికి భూములు ఇచ్చిన రైతులందరినీ కూడా ఇళ్లలో నుంచి వెళ్ళగొట్టాడు, పాదయాత్రలు చేయించాడు. మళ్ళీ 3 రాజధానులు వస్తే ఋషికొండ మీద ఇల్లు కట్టుకుంది. అక్కడ ఏంటంటే విశాఖపట్నం అంటే ఆల్రెడీ అభివృద్ధి చెందిన కేంద్రం, ఇక రూపాయి పెట్టనక్కర్లా, మనం అభివృద్ధి చెందినక్కర్లా. ఆయన ఇల్లు కట్టుకోండు 480 కోట్ల రూపాయలతో. అంటే పాలకుల మధ్య ఉన్న తేడా ఇది. జగన్మోహన్ రెడ్డి గారు సొంతింటికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఇప్పుడు మొన్న మనం చెప్పాను నవీన్ గారు, అలగపానుపు ఖరీదంతా 1,30,00,000, బాత్రూమ్ టబ్ ఖరీదంతా 25,00,000. మరి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎలా ఉంది? ఆయన అద్దెకే ఉన్నాడు, కరకట్ట పక్కనే ఉండవు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అద్దెకొండో బాడుగింట్లో ఉండవు, నువ్వు ఇల్లు కూడా కట్టుకోలేకపోయా, నేను ఇల్లు కట్టుకున్నానని జగన్మోహన్ రెడ్డి గారు అనేవాళ్ళు. ఇల్లు కట్టుకునే సుఖం ఏముంది? నువ్వు ఇల్లు కట్టుకున్నావు, మాకు సున్నం పెట్టావు. అమరావతి రైతులకు సున్నవేగా పెట్టింది, అంతే కదా. అమరావతికి రైతులు ఇళ్ల నుంచి బయటికి వెళ్ళగొట్టింది. ఇందులో పాలకుడు యొక్క తేడా గమనించాలి. అంటే ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తే ప్రజలు దీవిస్తారండి. కాబట్టి బొత్స సత్యనారాయణ గారు నిన్న కూడా నేను అమరావతిని శ్మశానం అన్నాను అని మాట్లాడుతున్నాడు. సార్, ఒక ప్రాంతాన్ని శ్మశానం అని, ఎడారని, కమ్మోరిదని లేదా పలానోడిదని కించపరిస్తే అది నేరం కాదండి, అది ప్రాంతీయ విద్వేషాలకు దారి తీయదండి. పోసాని కృష్ణమురళి ఎందుకు అరెస్ట్ చేశారండి? పోసాని కృష్ణమురళి అరెస్ట్ కారణం ఏంటి? కులాల మధ్య వైషమ్యాలు, ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతున్నాడని అరెస్ట్ చేసింది. మరి ఇప్పుడు బొత్స గారు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టినట్టు కాదండి. అమరావతి రైతులందరూ కూడా కేసు పెట్టకూడదండి బొత్స గారి మీద. ప్రభుత్వం కూడా సుమోటుగా ఆయన మీద కేసు నమోదు చేయకూడదండి. ఎందుకు సార్ తల్లి లాంటి అమరావతి మీద నిందించి అమరావతి చీరలు లాగుతారు, అమరావతి జాకెట్ దించుతారు, అమరావతికి పేర్లు పెడతారు. తల్లి ఇప్పుడు మనం తాగే పాలు ఎక్కడే? అమరావతియే కదా. సచివాలయం ఎక్కడుంది? అసెంబ్లీ ఎక్కడుంది? హైకోర్టు ఎక్కడుంది? ఆ పాలే తాగుతున్నాం కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ పాలే తాగాడు కదా. ఇప్పుడు తల్లి పాలు తాగేసి తల్లి రొమ్ము గుద్దినట్టుగా నువ్వు అమరావతిలో ఉంటూ అమరావతిని నాశనం చేయటం అనేది నాకు అర్థం కాని విషయం అండి. జస్ట్ ఇప్పుడే ఒక జర్నలిస్ట్ ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అంటూ లేదా విద్వేషం కారణంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగితే మీలాంటి ఉద్యమకారులు, ఉద్యమ సూర్యులు పుట్టారు, ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన అటువంటిది అని చెప్పేసానని మాట్లాడుతున్నారంటే మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు మరి సమీక్షించుకుంటే మంచిదండి. అసలు సమీక్షించుకోవడం కాదు, ఆల్రెడీ సమీక్షించారు. మీరు చెప్పారు కదా సార్, ప్రజలు సమీక్ష అవసరం లేనంత మంచి తీర్పు ఇచ్చారు కదా, తెలీదా? అదే శిరోధాన్యం. వైసీపీ పార్టీ కూడా అమరావతి ఒక రాజధాని అని వాళ్ళు ప్రకటన చేయాల్సిన అవసరం